చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ టైమ్‌లో చాలా మందికున్న ఒక చిన్న డౌట్ అండి. 'బేబీ' మూవీ 'దేవరాజు' సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ సాంగ్‌కి నేషనల్ అవార్డ్ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నేషనల్ అవార్డ్ వచ్చిన అయ్యయ్యో! సాంగ్ కింద ఎంతో మంది కామెంట్స్ పెట్టారు. అయ్యయ్యయ్యో! సో దీని గురించి మీరు ఎందుకు రాలేదు అనే దానికి గురించి అసలు ఎప్పుడు మాట్లాడొద్దండి. యాక్చువల్లీ చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, కాసాల శ్యామనకొచ్చింది. అది ఐ రియల్లీ అంటే ఒక మట్టి వాసన ఉన్న పాటకొచ్చింది. ఆ పాట రావటం కూడా ఒక మట్టి వాసన ఉన్న పాట. ఒక పల్లెటూరు గొప్పదనం గురించి చెప్పే పాట. అదేవిధంగా 'బేబీలో' పీవీఎస్ఎన్ రోహిత్ గారికొచ్చింది. మన నాకు తెలిసి మిత్రుడు సురేష్ బనిశెట్టి రాసినట్టున్నాడు పాట. ఆ పాటకు అద్భుతమైనటువంటి ఇదొచ్చింది. ప్రతి పాటకి అర్హత ఉందండి. రిలీజ్ అయ్యే ప్రతి పాటకి నేషనల్ అవార్డుకి వచ్చినటువంటి అర్హత ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏ దానికైతే అర్హత ఉందని భావిస్తారో దానికే ఇస్తారు. అర్హత అనేది మీకు తెలుసు కదా, వ్యక్తిగత అభిరుచి. యెస్. వ్యక్తిగత అభిరుచి. ఎందుకంటే ఆది కావ్యం అని మనం ఎందుకు రామాయణాన్ని అంటాం? ఆది కావ్యం అని ఎవరైతే ప్రవచించారో వారి అభిరుచికి అది రామాయణం ఆది కావ్యం. హ్మ్. సో అంత మాత్రాన ఆది కావ్యం ఇది కాబట్టి ఇంక మిగతాయన్ని తృణీకరణ అంటే అట్లా కాదు. డెఫినెట్‌గా నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఏమిటంటే, చాలా చక్కటి పాటకి ఇచ్చారు నేషనల్ అవార్డ్. నేషనల్ అవార్డ్ దేనికొచ్చింది అంటే చాలా సార్లు మనం అనుకుంటాం ఈ పాటకి వచ్చుంటే బాగుండేది అనేటువంటి భావన చాలా మందిలో ఉంటుంది. కానీ వచ్చిన పాట దానికేమి తీసివేసే పాట కదా, అద్భుతమైనటువంటి పాట. అందులోనూ కాసాల శ్యామన్న మట్టితనం ఏదైతే ఉందో, నేను ఎప్పుడో నాకు నచ్చినటువంటి కొద్ది మంది రచయితల్లో శ్యామన్న కూడా ఒక రకమైనటువంటి గొప్ప రచయిత రావటం. ఈ విధంగా ఈ సందర్భంగా వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే నేషనల్ అవార్డు కంగ్రాట్స్ విన్నారో వాళ్ళకి చెప్తున్నారా? కంగ్రాచులేషన్స్. ఫైన్. ఏదైనా కానీ భలే చక్కగా తప్పించుకుంటారండి. ఏదైనా క్వెషన్ అడిగితే దానికి ఏదో ఒక ఆన్సర్ చెప్పేసేసి, నేనేమో ఏదో వ్యూస్ కోసం కొంచెం కాంట్రోవర్షియల్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకుంటాను. మీరు మాత్రం మీ ఇంటర్వ్యూస్‌లో అసలు మీరు ఆ ఛాన్స్ ఇవ్వరుగా? కాంట్రవర్సీ అనేది ఉంటే అది ఆటోమేటిక్ వచ్చేసింది. ఇందాక మీరు తెలుగుదేశం గురించి అడిగారు, అది కాంట్రవర్సీ కదండి. ఉన్నది ఎప్పుడు లేదని చెప్పను, లేనిది ఎప్పుడు ఉందని చెప్పను. అంటే ఒక మాట చెప్తారు, మనది కాని పాముని ఎప్పుడు మెడేసుకోకూడదండి, మెడకేసుకోకూడదు. మన పాము అయితే ఓకే, మనది కాని పాము మెడేసుకుంటే అది ఈశ్వరుని కూడా వదిలిపెట్టదు. సో మనకెందుకండి. నైస్. సో పాటలు, మాటలు గురించి మాట్లాడితే ఫస్ట్ మనం ఒకసారి కొంతసేపు మాటల వైపు వెళ్దాం. లైక్ అంటే 'మైకేల్' మూవీ అనేది పెద్దగా దానికి ఆదరణ లభించకపోవడం అనేది మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆ మూవీ చూసిన తర్వాత ఎవరైనా గానీ అబ్బా! భలే ఉన్నాయి డైలాగ్స్ అనుకుంటారు. ఎట్ ది సేమ్ టైమ్ అన్నిటికంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఎన్నో మూవీస్‌కి మీరు అలా ఇచ్చారు. సో ఇచ్చిన కొన్ని మూవీస్ నేమ్స్ చెప్తారా? అంటే నా మొదటి సినిమా వచ్చేసి 'ఎస్‌వై నో ఎగ్జిట్' అండి. దానికి నేను మాటలు, పాటలు రాశాను. సన్నీ కొమ్మాలపాటి గారు అని చెప్పేసి, సన్నీ కొమ్మాలపాటి గారు నాకు అవకాశం ఇచ్చారు. నేను వచ్చిన వెరీ రీసెంట్ టైమ్స్‌లో ఇచ్చారు ఆయన నాకు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ రైట్ నౌ. ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. ఆ తర్వాత నేను రాసిన రెండో సినిమా వచ్చేసి 'మైఖేల్'. 'మైఖేల్' రాస్తున్నప్పుడే మన రాకేష్ ఉప్పలపాటి గారు అని చెప్పేసి 'నేను స్టూడెంట్ సార్' అని ఒక సినిమా తీశారు, మన బెల్లంకొండ గణేష్ గారు. ఆ సినిమాకి నేను మాటలు రాస్తున్నాను, 'నేను స్టూడెంట్ సార్' అనే సినిమాకి. అదే సందర్భంలో అదే టైంలో సైమల్టేనియస్ గా హిడింబాగ్ కూడా పనిచేస్తున్నాను. హిడింబా సినిమాకి మాటలు రాస్తున్నాను. మంచి మూవీ కదా. హిడింబా కూడా చాలా మంచి సినిమా, అశ్విన్ గారిది. అలాంటి సినిమాలకు రాశాను. సో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు 'అఖండ' కానివ్వండి, ఇప్పుడు వస్తున్నటువంటి 'అఖండ 2' కానివ్వండి, సో ఇలా కొన్ని స్క్రిప్ట్లకు కూడా పనిచేయటం. ఇప్పుడు 'నాగబంధం' లాంటి సినిమాలు రాస్తుండటం, 'హైందవ' లాంటి సినిమాలు రాస్తుంటాం. సో బై గాడ్ గ్రేస్ ఇప్పుడు చాలా చక్కని విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మోహన్ లాల్ గారికి రాస్తున్నాను. మోహన్ లాల్ గారి 'వృషభ' సినిమా వస్తా ఉంది. 'వృషభ' సినిమాకి మాటలు, పాటలు రాస్తా ఉన్నాను. సో అలా ప్రస్థానం అలా జరుగుతూ ఉందండి. రైట్. సో ఎలా ఉండబోతుంది అంటే, ఆల్రెడీ 'అఖండ' అనేది మేము చూసాము, చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఒకటే మూవీ అన్నట్లు ఉంటుంది మూవీ అది. అండ్ ఈవెన్ డైలాగ్స్ ఆల్సో. సో అందులో మీ పాత్ర కూడా ఉందని మాకు తెలుసు. ఎట్ ది సేమ్ టైమ్ 'అఖండ 2'కి మీరు ఎంత వర్క్ చేశారు అన్నది మాకు తెలుసు. అండ్ కొన్ని సందర్భాల్లో కొంతమంది వేరే వాళ్ళు చెప్పడం కూడా మేము విన్నాము. ఎలా ఉండబోతుంది 'అఖండ 2'? 'అఖండ 2' అంటే ఒకటే మాట చెప్పొచ్చండి, ఈశ్వరుడి మీద శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమా మీద అంత ప్రేమతోటి అందరూ పనిచేశారండి. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివహే అంటారు. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఈశ్వరుడు పూని చేయించాడు ఈ సినిమా 'అఖండ 2'. ఇది మనుషులుగా ఎవరు చేసింది కాదండి, అందరిలోనూ ఈశ్వరుడే పూని చేయించిన సినిమా. అంటే డైరెక్టర్ గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. డైరెక్టర్ గారు ఏదైనా ఒక చెప్పాలనుకున్న విషయాన్ని చాలా బలంగా చెప్తారు. ఈ సినిమాలో కూడా చాలా చాలా అద్భుతంగా కుదిరాయి అన్నీ.
అన్నీ కూడా చాలా అద్భుతంగా కుదిరాయి. నాకు తెలిసినంత వరకు అయితే అంటే ఈ ఈ ఈ సంవత్సరంలో చాలా చెప్పుకోదగ్గ సినిమా అవుతుందండి. యాహ్! ఈ ఇయర్ రిలీజ్‌కి ఉంది కదా ఆల్రెడీ. చాలా చెప్పుకోదగ్గ సినిమా. అందులో మీరు ఇంకొంచెం మిగతా టైం కంటే కూడా ఇక్కడ ఇంకొంచెం ప్రేమించి రాసినట్టున్నారు డైలాగ్స్ అంతా కూడా. అలా అని కాదండి. అంటే అవకాశం బికాజ్ ఇప్పుడు ఏంటంటే ఇటు చూస్తేనేమో మీ గురువు గారు బోయపాటి గారు హ్మ్. అండ్ అటు చూస్తేనేమో మీ మీ ఫేవరెట్ హీరో ఉన్నారు. సో మేబీ ఈ కాంబినేషన్ అనేది రియల్లీ మీకు చాలా ఇష్టమైన కాంబినేషన్ కదా! సో ఏదైనా ప్రత్యేకత ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను అందుకే. అంటే ఏం లేదండి. ఇప్పుడు బోయపాటి గారు అనేవారు నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి నాకు ఇంతటి స్థానాన్ని ఇచ్చారు. సో ఆయన ఒక అవకాశం ఇచ్చినప్పుడు అందరిది డెఫినెట్‌గా ఏ సినిమా అయినా అలాగే ప్రయత్నిస్తాము. హ్మ్. దీంట్లో ఏంటంటే ప్రయత్నించటానికి ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంది ఈ సినిమాలో. ఓకే. సో ప్రయాణం ఎక్కువ ఉండటం వల్ల ఫలితం కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది డెఫినెట్‌గా. చాలా బాగా కుదిరిందండి. నేను చెప్తున్నాను కదా! చాలా కాలం మాట్లాడుకునే సినిమా అవుతదండి. అది మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను. ఆల్రెడీ అప్పుడొచ్చిన అఖండ గురించి ఇప్పటికి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఈ అఖండ గురించి ఇంకెంతకాలం మాట్లాడుకుంటాం అనేది చూడాలి. అదేండి సీక్వెల్ ఎప్పుడు కూడా సీక్వెల్ ఇంకొక మెట్టు ఎక్కే విధంగా ఉండాలంటారు కదండీ! ఈ Yes. సినిమా 10 మెట్లు ఎక్కిన పైన ఉంటదండి. చాలా వావ్! చాలా బాగా కుదిరింది. సో డైలాగ్స్ అంతా కూడా వండర్‌ఫుల్ గా ఇచ్చానని చెప్తారు. నేనొక్కడినేమి ఇవ్వలేదండి. నేనొక్కడినేమి ఇవ్వలేదు. కానీ అంటే ఎలా ఉంటుందంటే అండి, అందరం కలిసి సమిష్టి కృషి ఇందుట్లో ఎలా ఉంటుందంటే సమిష్టిగా అందరం కలిసి పనిచేసాం. హ్మ్. సమిష్టిగా నేను సైతం ఇందాక చెప్పినట్టు నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్లు మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేసాం. డెఫినెట్‌గా నిలబడిపోయే మాటలైతే వింటారండి. ఓకే. సో మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అఖండ, ఎప్పుడు వెళ్లి చూద్దాం థియేటర్స్‌కి అని చెప్పేసి. అండ్ రిలీజ్‌కి ఉన్న మూవీస్‌లో లైక్ అంటే మీరు డైలాగ్స్ ఇచ్చిన మూవీస్‌లో ఇంకొకటి చెప్పాలి అంటే 'నాగబంధం' మూవీ ఒకటి అవుతూ ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ బెల్లం బాబుది 'హైందవ' మూవీ ఒకటి రెడీగా ఉంది. సో 'హైందవ' ఎలా ఉండబోతుంది?